హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఈరోజు మనం చిన్న స్టోరీ డిస్కస్ చేసుకుందాం. ఆ స్టోరీ కన్నా ముందు రీసెంట్గా నేను ఫేస్ చేసిన మా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన చిన్న ఇష్యూ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో మన లోపల ఎంత భయం ఉందో మనకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా మా ఫ్రెండ్స్ కొంతమంది దురంధర్ మూవీకి వెళ్ళారు. నేను తర్వాత ఓటీటీలో చూసిన విషయం. సో వాడు ఏం చెప్పిందంటే, నార్మల్గా మూవీలో ఫ్లైట్ హైజాక్ సీన్ ఉంటుంది. టెర్రరిస్ట్ వచ్చి మన వాళ్ళని హైజాక్ చేసి, ఫ్లైట్ని హైజాక్ చేసి మన వాళ్ళని భయపెట్టే సీన్. సో ఆ టైంలో అందరు ఎమోషన్గా చూస్తుంటే, కొంతమంది మాత్రం యాంటీ ఇండియన్స్ అయిపోదా ఆ సీన్లో కూడా విజిల్స్ వేసి గోలబెట్టి కొన్ని యాంటీ ఇండియన్స్ ఫ్లోన్స్ ఇచ్చినట్ట. ఆ టైంలో ఫ్రెండ్ నుండి ప్రశ్నిద్దామంటే వాడు ఏదో చిన్న భయంతో అయిపోయిందంట. బయటకు వచ్చినందుకు ఇట్లా అయిందని చెప్తే, ఎందుకు మామ ప్రశ్నించలేమంటే, లేదురా కొంచెం భయం వేసింది నేను ప్రశ్నించానట. సో మన దేశంలో ఉంటూ యాంటీ నేషనల్ ఎవరైతే స్లోన్స్ ఇచ్చినో వాళ్ళని ప్రశ్నించని కూడా మేము భయపడుతున్నాం. అంటే మనలో కూడా భయం ఎలా విధంగా పాతకపోయింది, ఎంత భయపడుతున్నాం మనం, ఎలా మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మీ ఎంతో చిన్న స్టోరీ చెప్తా వినండి. ఈ భయం పోగొట్టడానికి కానీ ధైర్యం కోసం కానీ అసలు ధైర్యం అంటే ఏంటో అనే దానికి. సో ఒకనొక ప్లేస్లో ప్రదేశంలో చిన్న పాప ఉందంట. సో తన వయసు చిన్న ఉన్నప్పుడు అమ్మాయి ఒక టెంపుల్ మీద ఒక అటాక్ జరిగిందంట. సో వాళ్ళ నాన్నకి చెప్పిందంట, నాన్న ఇలా ఒకటి మన హిందూ టెంపుల్ మీద అటాక్ జరిగింది, ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నారంటే. సో వాళ్ళ నాన్న అంట, లేదమ్మా మన సమయం కాదు, మన టైం కాదు, ఇప్పుడు ఇంకా టైం ఉంది, టైం వచ్చినా చూద్దామని చెప్పేసి. సో తను కొంచెం పెరిగి పెద్ద అయింది. తర్వాత తనకు ఇంట్లో పెళ్లి కూడా చేశారు. సో మళ్ళీ తన జీవితంలో పెళ్లి తర్వాత ఇంకో టెంపుల్ మీద అటాక్ జరిగింది. సో అప్పుడు వెళ్ళి తను వాళ్ళ ఆయన చెప్పిందంట, ఏమంటే ఒక టెంపుల్ మీద అటాక్ జరిగింది, మనం దీన్ని ఖండించాలి అని చెప్తే వాళ్ళ ఆయన అన్నాడంట, లేదు ఇది టైం కాదు, ఇది సరైన టైం కాదు, ఇంకా దాని టైం ఉంది, ఇప్పుడు ఏమొద్దని చెప్పానంట. తను అక్కడికి కూడా ఇంకా తను డిసప్పాయింట్ అయిపోయి ఇంకా తను అలానే కాలం గడుపుతూ వచ్చింది. సో తన పిల్లలు పుట్టి కాస్త పెద్దవాళ్ళైనాక ఇంకోసారి ఒక శివలింగం మీద చిన్న అటాక్ జరిగింది. సో అప్పుడు తను ఏంటంటే వెళ్ళి తన కొడుకు చెప్పింది, నాన్న ఇలా మన హిందూ టెంపుల్స్ మీద అటాక్ జరిగింది, మన శివుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి. సో వాళ్ళ కొడుకు నార్మల్ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారిలా కాకుండా తన కొడుకు ఆ మాట వినంగానే ఒక్క మాట ఆలోచించకుండా కత్తి తీసుకొని బయలుదేరి ఎవరైతే అటాక్ చేసిండో తన తలను నరికి తీసుకొచ్చినంట. సో అతను ఎవరో కాదు, మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఆ మహాతల్లి జిజయాబాయి అండ్ ఆ మహాపురుషుడే మన సామ్రాట్ ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ గారు. సో ఆయన చిన్న వయసులోనే ఆమె చెప్పిన కథలు వేయడం వల్ల కానీ తనకి ఏర్పడిన ధైర్యం ఇలాంటిదో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో అంత చిన్న వయసులో తను ఇలాంటి ఒక గొప్ప పని చేసినప్పుడు మన లోపల ఎందుకు ఇంతమంది ఇంత ఉన్నప్పుడు ఇంత భయం, ఇన్ని అటాక్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు. సో ఎవరైనా మనకి యాంటీ నేషనలిస్ట్గా కానీ లేకపోతే ఇండియా వ్యతిరేకంగా ఎవరైతే స్లోగాన్స్ ఇచ్చినా కానీ ఏమైనా పనులు చేసినా కూడా వాళ్ళని ఎలాంటి ప్రదేశం కానీ ఎంతమందిని సరే ప్రశ్నించి దమ్ము ధైర్యం మన లోపల ఉండాలి. అండ్ మనం ఎలాంటి గడ్డలో పుట్టామంటే ఎంతో గొప్ప పురుషుడు, ఎంతో గొప్ప యుద్ధ వీరుడు, ఎంతో పోరాట నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎలాంటి గడ్డ మీద పుట్టారో మనం కూడా ఆయన అందరి వారసులమే. ఆయన పుట్టిన మట్టిలోనే మనం పుట్టాం, ఆయన పుట్టిన గడ్డలోనే మనం పుట్టాం. అండ్ మనం కూడా ఈ మట్టిని పడినటువంటి పంటని తింటున్నాం. సో మన లోపల ఇంకెంత ధైర్యం ఉండాలి. అండ్ ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక మహారాజు గారు పుట్టినుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం ఇంకెంతమంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టాలి. సో ఆయనలాగా అందరూ అవును సరే, ప్రతి ఒక్కరికి ఎవరైతే యాంటీ నేషనలిస్ట్ ఉంటారో వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ప్రతి ఒక్కరు కలగాలి. అండ్ ఇది మన భూమి, ఏ ఒక్క యాంటీ నేషనలిస్ట్ కానీ ఎవరైతే ఇండియాని వ్యతిరేకంగా చూస్తారో, లేదా మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన హిందూ దేశాన్ని ఎవరైతే వ్యతిరేకంగా చూస్తారో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఎలాంటి అర్హత లేదని నేను అనుకోవడం కాదు, అదే నిజం. ప్రతి ఒక్కరు ధైర్యం చేసి ముందడుగు వేయండి. అండ్ ఎవరైనా సరే ఇంకొకసారి యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇవ్వాలంటే, ఇండియాకు వ్యతిరేకంగా పనులు చేయాలంటే ఒక్కొక్కరు తడిచిపోవాలి, అట్లా ఉండాలి. సో ప్రతి ఒక్కరి కథ విన్న తర్వాత మారుతునుకున్నాం. అండ్ రేపు ఎంతో ఘనంగా భారతదేశంలో పెద్ద ఎత్తున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఉత్సవాలు జరగబోతున్నాయి. అందరం కూడా దీనిలో పాల్గొని దీన్ని మరింత సక్సెస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఎవరైతే యాంటీ నేషనల్ ఇస్తారో వాళ్ళకి ఎదురుగా నిలబడి ప్రతి ఒక్కరు మన భారతదేశాన్ని మనం కంటికి రెప్పలా మనం కాపాడుకుంటుకోవాలి. మన దేశం, మన తల్లిదండ్రులు ఎవ్వరు కూడా మనకు తక్కువ కాదు, ఇద్దరు కూడా మన సరిసమానులే. ఈ మన తల్లిదండ్రులు కన్న వాళ్ళు మనకు జన్మనిస్తే ఈ దేశం మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఇద్దరు కూడా మనకు సమానులే. సో మన తల్లిదండ్రులు ఎలా కాపాడుకుంటామో ఈ దేశంలో మనల్ని కాపాడుకోవాలి. సో వన్స్ అండ్ అందరూ చెప్పండి, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి జై. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై శ్రీకృష్ణ.